Hello viewers, welcome to match number 39 review between Chennai Super Kings and Lucknow Super Giants. అండ్ ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే కంచుకోట అయిన చపాక్ స్టేడియంని బద్దలు కొట్టాడు ఎల్ఎస్జి బ్యాట్స్మెన్ మార్కస్ స్టోయినిస్. అసలే సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది చెన్నైలో, అందులోనూ 210 భారీ స్కోర్ కొట్టారు సిఎస్కే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరన్నా ఖచ్చితంగా సిఎస్కేకి ఉన్న బౌలింగ్ లైనప్కి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఉన్న విన్ రికార్డ్ 70% ప్లస్ ఉంది. సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే అసలు హెవీ ఫేవరెట్స్, ఆల్మోస్ట్ 90% విన్నింగ్ అని చెప్పాలి సిఎస్కే. బట్ అదైతే జరగలేదు. చేజ్లో ఆల్మోస్ట్ 14th-15th ఓవర్ వరకు గెలుస్తున్నట్టు కనిపించినా కానీ లాస్ట్లో అద్భుతమైన హిట్టింగ్తో, లాస్ట్లోనే కాదు ఫస్ట్ నుంచి ఇన్ఫ్యాక్ట్ అద్భుతమైన హిట్టింగ్తో మార్కస్ స్టోయినిస్ ఒంటి చేత్తో ఎల్ఎస్జీని గెలిపించేశాడు విత్ స్మాల్ హెల్ప్ ఫ్రమ్ అదర్ బ్యాట్స్మెన్ లైక్ నికోలస్ పూరన్ అండ్ దీపక్ హుడా. సో మ్యాచ్ స్కోర్ కార్డ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్స్లో 210 రన్స్ కొట్టారు, 4 వికెట్స్ లాస్కి. రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఒక సిఎస్కే కెప్టెన్గా ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు ఐపీఎల్లో. తనకి ఓవరాల్గా ఇది సెకండ్ సెంచరీ. అండ్ శివం దూబే కూడా మళ్ళీ ఎప్పట్లాగే ఈ సీజన్లో ఆడుతున్నట్టు ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దెన్ దానికి రిప్లైగా ఎల్ఎస్జి స్కోర్ని చేశారు లాస్ట్ ఓవర్ వరకు ఆడి. ఇది కూడా లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లాగే జరిగింది మ్యాచ్ అయితే. అండ్ దెన్ మార్కస్ స్టోయినిస్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడని చెప్పాలి. ఈ సీజన్లో చూస్తున్నాం, ఒకసారి విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే దాన్ని బట్లర్ సెంచరీ కొట్టి చేజింగ్లో ఎలా అయితే ఓడిపించేశాడో సేమ్ ఆల్మోస్ట్ అలాంటిదే రిపీట్ అయింది. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీని మార్కస్ స్టోయినిస్ తన సెంచరీతో వేస్ట్ చేశాడు. సో మ్యాచ్ మాత్రం ఇట్ వాజ్ లైక్ వెరీ థ్రిల్లర్ లాస్ట్ ఓవర్ వరకు జరిగింది. స్టోయినిస్ హిట్టింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు, ఓ రేంజ్లో జరిగింది. మొత్తానికి ఎల్ఎస్జి అయితే సిఎస్కేని 6 వికెట్స్తో ఓడించేశారు, 3 balls రిమైనింగ్. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ టాస్ గెలిచింది అయితే ఎల్ఎస్జి కెప్టెన్ కేఎల్ రాహుల్. అండ్ తనైతే బౌలింగ్ తీసుకున్నాడు. రీజన్ ఏంటంటే సిఎస్కేలో హెవీగా డ్యూ ఉంటుంది ఈ టైమ్ ఆఫ్ ద సీజన్లో. సో మొత్తానికి అయితే సిఎస్కే గైక్వాడ్ కూడా చెప్పాడు, లాస్ట్ 2 ప్రాక్టీస్ సెషన్స్లో చాలా డ్యూ చూసాము. సో మేము ఎక్స్ట్రా నార్మల్ పార్ స్కోర్ కంటే ఎక్స్ట్రా 10-15 రన్స్ కొట్టాలి అని చెప్పాడు. సో అలాగే తనైతే మొత్తానికి డ్యూ వల్ల బౌలింగ్ అయితే తీసుకున్నారు. టీమ్ చేంజెస్ అయితే ఎల్ఎస్జి అయితే ఏమి చేంజెస్ చేయలేదు. అండ్ దెన్ బట్ సిఎస్కే మాత్రం 1 కీ చేంజ్ చేశారు. సో ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత బాగా ఆడి దాని తర్వాత అసలు ఏమాత్రం ఫామ్లో లేకుండా ఉన్న రచిన్ రవీంద్రని తప్పించి డారెల్ మిచెల్ని టీంలోకి తీసుకున్నారు. అండ్ ఓపెనింగ్ కాంబినేషన్ చేంజ్ చేశారు. మళ్ళీ 1 డౌన్కి వెళ్ళిపోయిన రుతురాజ్ గైక్వాడ్ని మళ్ళీ ఓపెనింగ్ పంపించి రచిన్ రవీంద్ర లేడు కాబట్టి డారెల్ మిచెల్ని అయితే 1 డౌన్లో ఆడించారు. సో మొత్తానికైతే సిఎస్కే ఇన్ని ఓపెనింగ్లో చేంజెస్ చేయడం ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు మనం. బట్ కొంచెం ఆడ్గా ఉంది చూడడానికి. మరి అట్లీస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ డారెల్ మిచెల్ కూడా ఓపెన్ చేయగలడు. మరి గైక్వాడ్ని ఒకవేళ కిందకి పంపించాలని డిసైడ్ అయి ఉంటే అదే కంటిన్యూ చేయాల్సిందేమో. మరి ఎందుకు చేంజ్ చేశారో అర్థం కాలేదు. మొత్తానికైతే గైక్వాడ్ మాత్రం అవేమి సంబంధం లేకుండా సెంచరీ అయితే కొట్టేశాడు. మొత్తానికి ఆ డీటెయిల్స్ చూద్దాం. సో పవర్ ప్లే అయితే చాలా కొంచెం డీసెంట్ పవర్ ప్లే. 6 ఓవర్స్కి 49 రన్స్. బట్ అక్కడ 2 వికెట్స్ లూజ్ అయిపోయారు. ఫస్ట్ ఓవర్లోనే అజింక్య రహానే అవుట్ అయిపోయాడు మ్యాట్ హెన్రీ బౌలింగ్లో. అండ్ తర్వాత 1 డౌన్లో వచ్చిన డారెల్ మిచెల్ చేంజ్ చేసుకున్న మళ్ళీ నిరాశపరిచాడు. ఇన్ఫ్యాక్ట్ రచిన్ రవీంద్ర బదులు డారెల్ మిచెల్ తీసుకోవడం వల్ల పెద్దగా ఏం ఉపయోగం రాలేదు సిఎస్కేకి, ఎందుకంటే తను 11 రన్స్కి అవుట్ అయిపోయాడు 10 balls-కి. సో ఈ పవర్ ప్లేలో మొత్తం ఇంత స్కోర్ వచ్చిందంటే దట్ ఈస్ ప్యూర్లీ డ్యూ టు గైక్వాడ్ వన్ మ్యాన్ షో. సో వెరీ గుడ్ ఇన్నింగ్స్. సో అండ్ గైక్వాడ్ ఈ ఇన్నింగ్స్లో చాలా అబ్జర్వ్ చేసిందంటే మొత్తం చాలా టైమింగ్ షాట్స్ ఆడాడు. అసలు గట్టిగా కొట్టడానికి ట్రై చేయలేదు. ఈవెన్ ఫోర్స్ కూడా ఓన్లీ టైమింగ్, అసలు బలంగా కొట్టినట్టు ఒకటి కూడా అనిపించలేదు. సో ఒక కొంచెం ఇలాంటి పిచ్లో ఇలాంటి ఇన్నింగ్స్ అనేది కొంచెం చాలా చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. వెరీ గుడ్ ఇన్నింగ్స్ బై గైక్వాడ్. మొత్తానికి తనైతే పవర్ ప్లేలో అయితే 1 మ్యాన్ షో. ఈ 49లో 37 రన్స్ గైక్వాడే కొట్టాడు. అండ్ దెన్ అవతల సైడ్ మ్యాట్ హెన్రీ ని 3 ఓవర్స్ స్పెల్ వేయించేశారు, ఎందుకంటే తన బాల్ అయితే బాగా స్వింగ్ చేస్తున్నాడు. సో 3 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చాడు తను, 1 వికెట్ కూడా తీశాడు రహానేది. సో మొత్తానికి పవర్ ప్లే అయ్యేసరికి 49 for 2 ఉంది. అండ్ ఇక్కడ రెండో వికెట్ పడిన తర్వాత సర్ప్రైజింగ్గా మోయిన్ అలీ కానీ శివం దూబే కానీ రాలేదు, రవీంద్ర జడేజాని పంపించారు. మనం చూసాం ఈ సీజన్లో ఇంతకుముందు ఒక మ్యాచ్లో 3 డౌన్ వచ్చి రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ కొట్టి లాస్ట్ వరకు ఉంటాడు. బట్ మేబీ అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ వచ్చి తనని పంపించారేమో. బట్ ఈ మ్యాచ్లో అయితే అది వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే నెక్స్ట్ 4 ఓవర్స్లో 36 రన్స్ వచ్చినా కానీ
గైక్వాడ్ హిట్టింగ్ కంటిన్యూ చేసినా గానీ, జడేజా అయితే బాగా స్ట్రగుల్ అయ్యాడు. సో, ఈ డెసిషన్ నాకైతే కొంచెం ఆడ్‌గా అనిపించింది. ఎందుకంటే లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అయితే శివం దుబే ఎనీవేస్ లెఫ్ట్ హ్యాండర్, మొయిన్ అలీ కూడా లెఫ్ట్ హ్యాండర్. అందులో శివం దుబే స్పిన్ హిట్టర్ అండ్ అప్పుడే పవర్ ప్లే అవ్వగానే అప్పుడే స్పిన్నర్స్ వస్తారు. కృణాల్ పాండ్యా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, బిష్నాయ్ లెగ్ స్పిన్నర్. సో, లెఫ్ట్ హ్యాండర్ అయితే ఖచ్చితంగా దూబేకి కొంచెం భయపడి కొంచెం ప్లాన్స్ చేంజ్ చేయాల్సి వచ్చేది ఎల్ఎస్జీ. బట్ అవేం జరగకుండా జడేజాని పంపించారు. సో, వాళ్ళు స్పిన్నర్స్‌వి ఒక 3, 4 ఓవర్స్ వేసేశారు. బట్ గుడ్ థింగ్ ఏందంటే అది ఇన్నింగ్స్‌ని అయితే ఇంపాక్ట్ చేయలేదు. మొమెంటమ్‌ని, ఎందుకంటే గైక్వాడ్ అద్భుతంగా ఆడుతున్నాడు అవతల సైడ్ కాబట్టి. మొత్తానికి 10 ఓవర్స్‌కి అయితే 85 వచ్చేసింది స్కోర్. సో, జడేజా డెసిషన్ అయితే నాకైతే కొంచెం ఆడ్‌గా అనిపించింది ఈ మ్యాచ్‌లో. సో, దాని తర్వాత 10-15 ఓవర్స్ మధ్యలో 50 రన్స్ కొట్టేశారు సీఎస్‌కే. ఈ స్టేజ్‌లో అయితే జడేజా అయితే ఔట్ అయిపోయాడు. మంచిదనే చెప్పాలి, సీఎస్‌కేకి మంచి జరిగింది. ఎందుకంటే రాంగానే శివం దుబే తనున్న ఫామ్‌లో హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. 15 ఓవర్స్ అయ్యేసరికి ఈ 50 రన్స్‌లో తనే 20 రన్స్ కొట్టాడు 10 బాల్స్‌కి. అండ్ అవతల సైడు గైక్వాడ్ అక్కడక్కడ 4లు కొడితే మొత్తం ఆల్మోస్ట్ 75 రన్స్ వరకు ఒక్క 6 కూడా కొట్టలేదు. అప్పటికి 11, 12 ఫోర్స్ కొట్టాడు తను. అండ్ అక్కడ నుంచి సిక్సెస్ స్టార్ట్ చేశాడు. హిట్టింగ్ తను కూడా స్టార్ట్ చేశాడు. తను మొత్తానికైతే 15 ఓవర్స్ అయ్యేసరికి సెంచరీకి అయితే దగ్గర పడ్డాడు. అండ్ దెన్ శివం దుబే స్టార్ట్ చేశాడు హిట్టింగ్. సో, మొత్తానికి చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నారు. 15 ఓవర్స్‌కి 135 అండ్ మినిమం 60, 65 ఎక్స్‌పెక్ట్ చేసాం. సో, 200 దాకా వస్తుంది స్కోర్ అనుకుంటే ఆ అంచనాలన్నీ మించిపోయి 210 కొట్టేశారు సీఎస్‌కే. సో, మెయిన్ రీజన్ ఏందంటే ఈ స్టేజ్‌లో శివం దుబే కంటిన్యూడ్ హిట్టింగ్ ఫస్ట్ 3 బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ కొట్టి స్టార్ట్ చేశాడు తన విధ్వంసాన్ని యష్ ఠాకూర్ బౌలింగ్‌లో. అండ్ దాన్ని అలాగే కంటిన్యూ చేసి మొత్తానికి లాస్ట్ ఓవర్ వరకు ఇద్దరు ఉండి ఆల్మోస్ట్ 200 దాటిచ్చేశారు స్కోర్‌ని. అండ్ దెన్ అప్పుడు లాస్ట్ ఓవర్‌లో శివం దుబే ఔట్ అయిపోయాడు. అండ్ దానికి ముందే రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైనది వన్ పాయింట్ నోటీస్ చేయాల్సింది ఏందంటే 99లో ఉన్నప్పుడు జస్ట్ సింగిల్ తీసి సెంచరీ కోసం ట్రై చేయకుండా పెద్ద షాట్ కొట్టి 4 కొట్టి సెంచరీ కంప్లీట్ చేశాడు గైక్వాడ్. అంతే అంటే పెద్ద రిస్క్ ఉంటుంది పెద్ద షాట్ ఆడాలంటే. సో, తన సెంచరీ కంటే టీం కోసమే ఆడుతున్నట్టు క్లియర్‌గా తెలుస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ చూస్తేనే తెలుస్తుంది చాలా సిన్సియర్, డెడికేటెడ్ పర్సన్ అని. అండ్ పర్సనల్ కొంచెం కూడా లేదు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ కొంచెం లేదు. జస్ట్ టీమ్ ఇంట్రెస్ట్‌లోనే ఆడాడు ఇన్నింగ్స్. అదైతే నాకు చాలా బాగా నచ్చింది 99లో ఆ 4 కొట్టడము. అండ్ దెన్ సీఎస్‌కే ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నట్టు లాస్ట్ ఓవర్‌లో 2 బాల్స్ ఉండగా వికెట్ అయితే పడింది. ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. అండ్ దెన్ సీఎస్‌కే అయితే మొత్తం ఊగిపోయింది. మొత్తం అరుపులు, గోలతోటి. అండ్ దెన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. 2 బాల్స్ అప్పుడు వచ్చాడు. లాస్ట్ బాల్‌కి స్ట్రైక్ కూడా వచ్చింది. అండ్ లాస్ట్ బాల్ 4 కూడా కొట్టారు. అండ్ ఫ్యాన్స్ కడుపు నిండిపోయి ఉంటది అక్కడితోటే ఫస్ట్ ఇన్నింగ్స్ తోటే. మొత్తానికి లాస్ట్‌కి అయితే ధోని 1 బాల్‌లో 4 రన్స్ నాట్‌ఔట్ అండ్ గైక్వాడ్ 108 రన్స్‌తో నాట్‌ఔట్‌గా ఉన్నారు. స్కోర్ అయితే 210 రన్స్ వచ్చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కీ పర్ఫార్మర్స్ గైక్వాడ్ అండ్ దుబే వాళ్ళిద్దరి వల్లే ఇంత స్కోర్ వచ్చింది. అండ్ దెన్ ఫస్ట్ నుంచి గైక్వాడ్ ఫస్ట్ 10 ఓవర్స్‌లో వన్ మ్యాన్ షో. దాని తర్వాత శివం దుబే కూడా తోడుగా వచ్చాడు. ఫెయిల్యూర్స్ చెప్పాలంటే లక్నో ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు ఎక్కువ రన్స్‌కెళ్లారు. అండ్ దెన్ వికెట్స్ కూడా ఒక 1 తీశారు. సో, కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బోత్ మొహసిన్ ఖాన్ అండ్ యష్ ఠాకూర్ ఎల్ఎస్‌జీ బౌలర్స్‌ది. సో, దీనికి రెస్పాన్స్‌గా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం ఇన్నింగ్స్ అయితే జెరాక్స్ కాపీ లాగా జరిగింది సీఎస్‌కే ఇన్నింగ్స్‌కి. నేను కంపేర్ చేస్తూ చెప్తాను ఫేస్ బై ఫేస్ చూడండి ఒకసారి. సో, ఫస్ట్ పవర్ ప్లే 45 ఫర్ 2, సీఎస్‌కే వాస్ 49 ఫర్ 2 వికెట్స్. ఆల్మోస్ట్ సేమ్ స్కోర్, సేమ్ నెంబర్ ఆఫ్ వికెట్స్. అండ్ అక్కడ గైక్వాడ్ ఎలాగైతే వన్ మ్యాన్ షో జరిగిందో ఇక్కడ స్టాయినిస్‌ది వన్ మ్యాన్ షో జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఓవర్‌లోనే అగైన్ అక్కడ రహానే లాగా ఇక్కడ క్వింటన్ డికాక్ ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ అయిపోయాడు. అండ్ దెన్ కొంచెం సేపు తర్వాత డారిల్ మిచెల్ ఔట్ అయినట్టు కేఎల్ రాహుల్ ఔట్ అయిపోయాడు. సో, ఇక్కడే స్టాయినిస్ వన్ మ్యాన్ షో జరిగింది. అండ్ దెన్ సీఎస్‌కే పేసర్స్ బాగా బౌలింగ్ చేశారు. అండ్ దెన్ 2 డౌన్‌గా అయితే ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ వచ్చాడు. మనకు తెలిసి పడిక్కల్ అయితే ఫామ్‌లో లేడు. అగైన్ అక్కడ జడేజాని పంపిస్తే ఎందుకు కొంచెం అనిపించిందో ఆడ్ డెసిషన్ అని. ఇక్కడ కూడా పడిక్కల్‌ని చూసి అలాగే అనిపించింది. ఎందుకంటే ఫామ్‌లో లేడు. ఆస్కింగ్ రేట్ ఎక్కువ ఉంది. తనని పంపించారు ఇలాంటి సిట్యుయేషన్‌లో అని. అండ్ నెక్స్ట్ 4 ఓవర్స్‌లో అగైన్ సీఎస్‌కే 36 రన్స్ కొడితే ఎల్ఎస్జీ 37 రన్స్ కొట్టింది. సేమ్ అక్కడ జరిగినట్టే గైక్వాడ్ హిట్టింగ్ చేసినట్టు ఇక్కడ స్టోయినిస్ హిట్టింగ్ చేశాడు కంటిన్యూయస్‌గా. బట్ దెన్ అక్కడ జడేజా స్ట్రగుల్ అయినట్టు ఇక్కడ దేవదత్ పడిక్కల్ స్ట్రగుల్ అయ్యాడు. ఆల్మోస్ట్ బాల్ టు బాల్ రన్సే కొట్టారు. 10 ఓవర్స్‌కి సీఎస్ఏ స్కోర్ 85 ఫర్ 2 ఉంటే ఎల్ఎస్జీ స్కోర్ 83 ఫర్ 2 ఉంది. సో, అగైన్ ఆల్మోస్ట్ సేమ్ స్కోర్, ఆల్మోస్ట్ సేమ్ వికెట్స్. అండ్ ఇది ఇక్కడే ఆగలేదు. నెక్స్ట్ 5 ఓవర్స్ కూడా కంటిన్యూ అయింది. సో, నెక్స్ట్ 5 ఓవర్స్‌లో సీఎస్‌కే 50 రన్లు కొట్టి 15 ఓవర్లకి 135 వచ్చింది స్కోర్. ఎల్ఎస్జీ 54 రన్లు కొట్టి అగైన్
15 ఓవర్లకి 137 వచ్చింది స్కోర్, 3 వికెట్స్. సో అక్కడ జడేజా అవుట్ అయిపోయినట్టు ఇక్కడ పడిక్కల్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ దూబే వచ్చి ఎలాగైతే ఫస్ట్ నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేశాడో సేమ్ ఇక్కడ నికోలస్ పూరన్ అలాగే వచ్చి హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. సో మొత్తం అసలు జెరాక్స్ కాపీ లాగా జరిగింది ఇన్నింగ్స్. అండ్ ఇక్కడితోనే కాదు, లాస్ట్ వరకు కూడా అలాగే జరిగింది. సో మొత్తానికైతే స్టోయినిస్ అయితే సెంచరీకి దగ్గర పడ్డాడు. సేమ్ అక్కడ గైక్వాడ్ సెంచరీకి దగ్గర పడినట్టు 15 ఓవర్స్ అయ్యేసరికి. అండ్ దెన్ పూరన్ వచ్చి రాగానే హిట్టింగ్ స్టార్ట్ చేశాడు సేమ్ యాజ్ శివం దూబే. అండ్ దెన్ లాస్ట్ 5 ఓవర్స్లో అగైన్ అక్కడ శివం దూబే అలాగే 3 సిక్స్లు కొట్టి స్టార్ట్ చేశాడు హిట్టింగ్. ఇక్కడ సేమ్ పూరన్ అలాగే శార్దుల్ ఠాకూర్ వేసిన ఒక ఓవర్లో 16th ఓవర్లో 6-4-6 కొట్టి సేమ్ అలాగే స్టార్ట్ చేస్తాడు. బట్ మొత్తానికి అక్కడైతే శివం దుబే లాస్ట్ వరకు ఇన్నింగ్స్ ఆడాడు. సో ఇక్కడ శివం దుబే ఇన్నింగ్స్ ఇద్దరు కలిపి ఆడారు. ఫస్ట్ నికోలస్ పూరన్ 17th ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. సో అక్కడ మ్యాచ్ గెలుస్తుందేమో అనిపించింది సిఎస్కే నాకు. ఎందుకంటే అప్పటికి కొంచెం స్టాయినిస్ టైర్డ్ అవుతున్నట్టు అనిపించింది, తను ఎంత ఫిట్ ప్లేయర్ అయినా. అండ్ అవతల కూడా ఎవ్రీ బాల్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ ఉండాలి, అప్పుడే గెలవగలరు. సరే ఇంకెవరున్నారులే, బదోని, దీపక్ హుడా, కృణాల్ పాండ్యా ఉన్నారు. కానీ మరి ఇంత ప్రెషర్ సిచ్యువేషన్లో సిఎస్కే పతిరానా, ముస్తఫిజుర్ బౌలింగ్లో కొడతారని నాకైతే అనిపించలేదు. మేబీ గెలిచేస్తారేమో సిఎస్కే అనుకున్నాము. బట్ స్టిల్ మిగతా అదే మొమెంటంని కంటిన్యూ చేశాడు దీపక్ హుడా. అండ్ దెన్ మొత్తానికైతే లాస్ట్ వరకు ఉండి సెంచరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టోయినిస్ ఇంకా కంటిన్యూస్గా హిట్టింగ్ చేస్తూ ఫినిష్ చేశారు. అసలు 3 ఓవర్స్కి స్కోర్ రఫ్లీ 45-46 కొట్టాల్సి ఉన్నింది. 2 ఓవర్స్కి 32 కొట్టాల్సి ఉన్నింది. 1 ఓవర్కి 17 కొట్టాల్సి ఉన్నింది. సో ఇవన్నీ ఈజీగా కొట్టేశారు మెయిన్లీ ఫ్రమ్ స్టాయినిస్. అండ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది మిస్ ఫీల్డ్స్ బై దీపక్ చహర్. దీపక్ చహర్ అయితే 10 రన్లు ఆల్మోస్ట్ తనే మిస్ ఫీల్డ్ చేసి వదిలేశాడు, 2 4లు వదిలేశాడు. అండ్ దెన్ టూస్ కానీ కొంచెం ఫాస్ట్గా త్రో అయ్యకుండా, సో మొత్తం 10 రన్స్ దాకా తను ఒక్కడే వేస్ట్ చేపించేశాడు. సో ఖచ్చితంగా తన మీద ఫైర్ అవుతారు డ్రెస్సింగ్ రూమ్లో. ఐ మీన్ పర్సనల్గా అందరి ముందు అవ్వకపోయినా ఖచ్చితంగా అవుతారు. అసలు కొంచెం ఏదో క్యాజువల్గా ఉంటాడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది దీపక్ చహర్ ఫీల్డింగ్లో. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ని ఫినిషింగ్ చేశారు 19.3 ఓవర్స్లో. లాస్ట్ ఓవర్లో 17 అన్నప్పుడు 4 బాల్కే అయిపోయింది మ్యాచ్. అయితే 3 బాల్కే అయిపోయింది ఇన్ఫ్యాక్ట్, ఎందుకంటే ఒక నో బాల్ కూడా వేస్తాడు ముస్తాఫిజర్. 6-4, నో బాల్ 4, అండ్ దెన్ లాస్ట్ బాల్ అనదర్ 4. సో మొత్తానికి ఒక 4 బౌండరీస్ వరుసగా కొట్టేసి గెలిచేశారు ఎల్ఎస్జే. కొంచెం హార్ట్ బ్రేకింగ్ లాస్ సిఎస్కే ఫ్యాన్స్కి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా ఎల్ఎస్జీ చేతిలో ఓడిపోయారు, అది లక్నోలో. సో మనం ఇది చపాక్లో జరిగింది, చెన్నైలో మ్యాచ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎల్ఎస్జీ సిఎస్కే గెలుస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అండ్ ఇంత స్కోర్ చూసి ఇంకా ఖచ్చితంగా అయితే హోప్స్ పెట్టుకొని ఉంటారు. బట్ కొంచెం హార్ట్ బ్రేకింగ్ లాస్ అనే చెప్పాలి సిఎస్కేకి. కీ పర్ఫార్మర్స్ మార్కస్ స్టోయినిస్ అండ్ నికోలస్ పూరన్. చాలా మంచి హిట్టింగ్ నికోలస్ పూరన్ ఆ క్రూషియల్ స్టేజ్లో. అండ్ దెన్ దీపక్ హుడా కూడా మంచి క్యామియో ఆడాడు, 6 బాల్కి 17 లాస్ట్లో ఫినిషింగ్. అది కూడా ఫెయిల్యూర్స్ చెప్పాలంటే క్వింటన్ డికాక్ అండ్ దెన్ ముస్తాఫిజుర్ రెహమాన్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ వరకు ఉంచారు, ఇన్ఫ్యాక్ట్ 15th ఓవర్ వేశాడు. అండ్ దెన్ 18th అండ్ 20th ఓవర్స్ వేశాడు, కీ ఓవర్స్ వేశాడు. కానీ సరిగా లాస్ట్ ఆన్ ద స్లాట్ బాల్స్ చాలా వేశాడు, కట్టర్స్ సరిగా ట్రై చేయలేదు. అందులో తనకి ఎప్పుడు కట్టర్స్ వర్క్ అవ్వాలంటే ఇటు రౌండ్ ద వికెటే వేయాలి, తనైతే మరి ఆఫ్ ద వికెట్ వేశాడు కొన్ని బాల్స్, అవి కూడా సరిగ్గా పడలేదు. మొత్తానికైతే 3.3 ఓవర్స్కే 51 రన్స్ ఇచ్చేసాడు. ఆల్మోస్ట్ బౌలింగ్లో సింగిల్ హ్యాండెడ్గా లూజ్ చేయించాడని చెప్పాలి ముస్తాఫిజుర్ రెహమాన్ ఈ మ్యాచ్లో. అయితే పతిరానా వాస్ ట్రయింగ్ గుడ్ అదర్ సైడ్. నికోలస్ పూరన్ వికెట్ కూడా తీశాడు మధ్యలో. బట్ పతిరానాకి ఇంకొంచెం ఎవరైనా సపోర్ట్ ఇచ్చుంటే సిఎస్కే గెలిచుండేది, బట్ అదైతే జరగలేదు. డిసైడింగ్ మూమెంట్స్ నన్ను అడిగితే ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే నేను చెప్పినట్టు ఆల్రెడీ వీళ్ళ పార్ట్నర్షిప్. సో అంత స్కోర్ వచ్చింది, 190 అలా ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అంత స్టార్ట్కి 210 ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిందంటే శివం దుబే ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ అండ్ ఆ మొమెంటమ్ని క్యారీ చేసిన గైక్వాడ్ది. సో వాళ్ళ పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ 8 ఓవర్స్లోనే 104 యాడ్ చేశారు. సో ఇట్ వాజ్ ఎ వెరీ డిసైడింగ్ మూమెంట్ ఫర్ దట్ బిగ్ స్కోర్. అండ్ నేను చెప్పినట్టు 2 స్లో ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒకటి, సెకండ్ ఇన్నింగ్స్లో ఒకటి, సిమిలర్ స్టేజ్లో 5th to 10th ఓవర్ మధ్యలో ఇద్దరిది. ఒక ఆయన 19 బాల్కి 16 కొడితే జడేజా ఈయన సేమ్ రిపీట్ చేశాడు 19 బాల్కి 13ని. సో ఇవి కూడా కొంచెం జడేజా ఇంకొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడుంటే ఇంకా మంచి స్కోర్ వచ్చేదేమో. సో ఈ చేజింగ్లో ఇంకొంచెం టైట్ అయ్యేదేమో.
అండ్ దెన్ చేజింగ్‌లో ఆబ్వియస్లీ లాస్ట్ 2 పార్ట్నర్‌షిప్స్ ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి 34 బాల్స్‌లో 70 కొడతారు. నికోలస్ పూరన్ హాఫ్ ఆఫ్ ద రన్స్ కొడతాడు. దాంట్లో స్టాయినిస్ కూడా మ్యాచ్ చేస్తాడు దాన్ని. అండ్ దెన్ వాళ్ళు ఔట్ అయిపోయిన తర్వాత ఓకే సీఎస్‌కే ఇంకా గెలుస్తారు అనుకున్నప్పుడు మళ్ళా దీపక్ కూడా వచ్చి వీళ్ళ పార్ట్నర్‌షిప్ అయితే 19 బాల్స్‌కే 55 రన్స్ విధ్వంసం పూర్తిగా. అందులో 17 రన్‌లే దీపక్ హుడా కొట్టాడు. మిగతాదంతా మార్కస్ స్టోయినిస్ సింగిల్ హ్యాండెడ్‌గా కొట్టేసి గెలిపిచ్చేసాడు. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఆహ్, అండ్ దెన్ ఈ మ్యాచ్‌లో ఇంపార్టెంట్ స్టాట్స్ చూడాలంటే రుతురాజ్ గైక్వాడ్‌కి ఇది సెకండ్ ఐపీఎల్ 100, ఇండియాలో ఫస్ట్ 100. ఎందుకంటే ఇంతకు ముందు కొట్టింది దుబాయ్‌లో తన సెంచరీ. అండ్ దెన్ రుతురాజ్ గైక్వాడ్ సడన్‌గా నాకే షాక్ ఏసింది. ఆశ్చర్యం వేసింది. ఆరెంజ్ క్యాప్ రేస్‌లో సెకండ్ ప్లేస్‌కి వచ్చేసాడు. ఫస్ట్ విరాట్ కోహ్లీ, సెకండ్ రుతురాజ్ గైక్వాడ్, థర్డ్ ఈస్ ట్రావిస్ హెడ్ నౌ. అసలు రుతురాజ్ గైక్వాడ్ పెద్ద ఇన్నింగ్స్ ఏమి ఆడినట్టే అనిపించలేదు ఈ సీజన్‌లో. మొన్న ఎప్పుడో ఒక 60, 70 కొట్టినట్టు గుర్తు. బట్ సడన్‌గా వచ్చేసరికి ఇంత చిన్న చిన్న ఇన్నింగ్స్ ఆడాడు. అన్నీ యాడ్ అవుతూ వచ్చేసాయి అన్నట్టు అనిపించింది. అండ్ దెన్ మార్కస్ స్టోయినిస్‌కి ఫస్ట్ 100 ఇన్ ఐపీఎల్ అగైన్. తను బీబీఎల్‌లో కొంచెం భారీ ఇన్నింగ్స్ ఆడున్నాడు. బట్ ఐపీఎల్‌లో అయితే ఫస్ట్ 100 ఇదే. అండ్ దెన్ ఈ చేజ్ అనేది చపాక్ స్టేడియంలో హైయెస్ట్ చేజ్ చెప్పాలా, హైయెస్ట్ చేజ్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 211 చేజింగ్లో దిగి 213 కొట్టారు. అండ్ దెన్ ఐపీఎల్ హిస్టరీలోనే మొత్తంలోనే ఇదే హైయెస్ట్ ఇన్నింగ్స్ చేజ్లో. మార్కస్ స్టోయినిస్ 124 నాట్అవుట్. ఇంతకు ముందు ప్రీవియస్ హైయెస్ట్ వచ్చేసి పాల్ వాల్తాట్ ఇది. మీకు గుర్తుంటుంది అప్పుడెప్పుడో వన్ ఇన్నింగ్స్ వండర్ అంటారు కదా, ఒక ఇన్నింగ్స్ వన్ సీజన్ వండర్ అని. ఒక సీజన్ మొత్తం బాగా ఆడి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండి లాస్ట్కి ఏమైపోయాడో తెలియదు తర్వాత నుంచి. సో తను 120 కొట్టున్నాడు ఇంతకు ముందు. సో ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు చేజ్లో మార్కస్ స్టోయినిస్. సో వెరీ వెరీ గుడ్ రికార్డ్ టు బ్రేక్. అండ్ దెన్ సూపర్ మ్యాన్ ఈజ్ అన్డౌటెడ్లీ మార్కస్ స్టోయినిస్ అండ్ బ్యాట్‌మెన్ ఈజ్ నికోలస్ పూరన్ అండ్ దూపే కూడా చిన్న ఇన్నింగ్స్తోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టాట్ ఈజ్ గైక్వాడ్‌ది. నేను చెప్పినట్టు ఐపీఎల్ సీఎస్కే కెప్టెన్‌గా ఐపీఎల్‌లో ఫస్ట్ సెంచరీ. అంటే ఇప్పటి వరకు సీఎస్కే కెప్టెన్‌గా ఉండి అప్పుడే సెంచరీ కొట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఐ మీన్ పెద్దగా ఎక్కువ లిస్ట్ ఏం లేదు. సెంచరీది ధోని ఉన్నాడు. ధోని ఎప్పుడు సెంచరీ కొట్టలేదు. అండ్ దెన్ రైనా కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా రైనా సెంచరీ కొట్టలేదు ఎప్పుడు. సో సీఎస్కే కెప్టెన్‌కి ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ ఇది. అండ్ దెన్ దీని తర్వాత పాయింట్స్ టేబుల్ చూసినట్లయితే ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ అండ్ చెన్నై టాప్ 4 నుంచి బయటికి వెళ్ళిపోయి 5థ్‌కి వెళ్ళిపోతే లక్నో మ్యాచ్‌కి 2 వరుసగా 2 బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ చెన్నైని గెలిచి 6 పాయింట్ల నుంచి 10 పాయింట్లకు వచ్చేసి 10 పాయింట్స్‌తో దే హావ్ ఈక్వల్ నౌ విత్ కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్. వీళ్ళిద్దరూ 1 మ్యాచ్ తక్కువ ఆడున్నారు. బట్ స్టిల్ వెరీ వెరీ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ విన్ ఫర్ ఎల్ఎస్జీ. ఎందుకంటే అవే మ్యాచ్ ఒకటి గెలిచారు అండ్ వరుసగా 2 సీఎస్కే లాంటి స్ట్రాంగ్ మీద గెలిచారు. ఎందుకంటే అది కూడా ఫోర్త్ ప్లేస్లో ఉన్న టీం మీద గెలవడంతో వాళ్ళని కిందకి నెట్టి పైకి వచ్చారు. సో వెరీ 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 ఇంపార్టెంట్ విన్ ఫర్ ఎల్ఎస్జీ. సో మొత్తానికైతే టాప్ 3 టీమ్స్ వాళ్ళున్న ఫామ్ గానీ, వాళ్ళ టీమ్ గానీ చూస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ అనిపిస్తుంది. ఫోర్త్ ప్లేస్‌కే ఫైట్ ఉంది ఇప్పుడు. సో లక్నో అండ్ సీఎస్‌కే మధ్య ఫైట్ ఉండబోతుంది ఫోర్త్ ప్లేస్‌కి అని నేను అనుకుంటున్నాను. ఇన్‌ఫాక్ట్ గుజరాత్ టైటన్స్ అండ్ చెన్నై సేమ్. బట్ గుజరాత్ టైటన్స్ నెట్ రన్ రేట్ చాలా లో ఉంది. సో నెట్ రన్ రేట్ వాళ్ళకి దెబ్బ కొడతది ఒకవేళ మ్యాచ్ విన్ అయినా కూడా. సో ఆల్మోస్ట్ దీనికి మీనింగ్ సీఎస్‌కే 1 ఎక్స్ట్రా విన్ ఉన్నదనే పాయింట్స్ ఏమైనా కూడా గుజరాత్ టైటన్స్ కంటే. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ అంత బాగుంది కాబట్టి. మొత్తానికి వీళ్ళంతా రికవర్ అవ్వడం అయితే కష్టమే. కిందున్న వాళ్ళు చూడాలి, ఏమన్నా ముంబై ఇండియన్స్ చూసుకొని వస్తారేమో. బట్ మొత్తానికి నాకు తెలిసి ఫోర్త్ ప్లేస్ అయితే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతుంది. సో ఎలా టర్న్ అవుతుందో చూద్దాం ఐపీఎల్ నెక్స్ట్ మ్యాచెస్లో. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.